ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సిరిప్రగడ శ్రీనివాస శర్మ పంచాంగ ఆవిష్కరణ చేయడం అభినందనీయమని టీఎన్జీఓస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు మంత్రవాది శ్రవణ్ కుమార్ అన్నారు. ఉగాది పండుగకు ముందే అలాంటి పంచాంగాన్ని అందరికీ అందజేయడం గొప్ప విషయమని అన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సిరిప్రగడ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం నల్గొండ నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్జీఓస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు మంత్రవాది శ్రవణ్ కుమార్ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు సేవలు, మరోవైపు పూజలు, భక్తి కార్యక్రమాలతో హైందవ తత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి శ్రీనివాస శర్మ అని పంచాంగం ఆవిష్కరించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థకు రానున్న రోజుల్లో తమ వంతుగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. వారు సమాజ సేవలో ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూరుకుంట్ల రాజేశ్వరి శర్మ, ప్రధాన కార్యదర్శి రుద్రవీణ సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, శైలజ సన్నిధానం చక్రపాణి, పసునూరి రాంబాబు, చరణ్ కుమార్ శర్మ, వసంత, కోట్ల రామలింగం, సంధ యాదవరెడ్డి, దేవులపల్లి సత్యనారాయణ, మండేకర్ నరేందర్రావు, రంగరాజు నాగేశ్వరరావు, చేపూరి సతీష్, మొగిళ్ల భాస్కర్, సింగం నాగేశ్వరరావు, సద్గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిరిప్రగడ శ్రీనివాస శర్మ గారు ప్రతి సంవత్సరం మాదిరిగానే మరి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అయ్యే 4-5 రోజుల ముందే పంచాంగాన్ని రచించిన పంచాంగాన్ని ఆవిష్కరించడం, అదేవిధంగా సమస్త జనులకు అట్లాంటి పంచాంగాన్ని తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ముందే అందరికీ అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. సిరిప్రగడ శ్రీనివాస శర్మ గారు సామాన్యులలో అసామాన్యుడు. ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఎన్నో భక్తి కార్యక్రమాలు, అదేవిధంగా పూజలు, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ నల్గొండ పట్టణంలో చాలా హైందవ తత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి. వారికి సభలో ఉన్న అందరి తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇంకా కార్యక్రమాలు చేయాలని, ఒక నల్గొండ కాకుండా అన్ని జిల్లాలు కూడా మా సంస్థని ముందుకు తీసుకుపోదామనే ఆలోచనలో మేము ఉన్నాం. అట్లాగే ఆయన కూడా మా తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య నల్గొండ జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. తప్పకుండా మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆయనకు సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ, ఆవిష్కరణకు వచ్చిన స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరికీ, డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ పాదాలకు నమస్కారాలు చెప్తూ, ముందున్న వాళ్ళకు కూడా పాదాలకు నమస్కారాలు చెప్తూ, తప్పకుండా మా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా విద్యార్థులకు కానివ్వండి, పేద పిల్లలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేశాం. ఇంకా ముందు కూడా చేస్తామని కోరుకుంటూ సంవత్సరం ఆపకుండా పంచాంగం చేస్తున్నాను. నాకు దాత కూడా సహకరిస్తున్నాను. ఈ యొక్క 9వ సంవత్సరం మా బాబు పిల్లలందరూ వర్గాలు వేద పాఠశాలను చదువుకొని ఇక్కడ వేద మంత్రంతో నాకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు నాకు ముందర చదవడం చాలా గొప్ప హర్షం. అమ్మవారు సరస్వతి అమ్మవారు నా ఎలవేళ నా కుటుంబాన్ని నాకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అది కోరుకుంటాను. ఇంతకుముందు పోయిన సంవత్సరం వేరే, ఇప్పుడు మన కమలాకర్ శర్మ సిద్ధాంత్ గారు, ఇది మరి ఈసారి పంచాంగం వారి సిద్ధాంత్ గారు, ఇది కొత్త పంచాంగం, ఇంతకుముందు కాకుండా ఇది మనం ప్రత్యేక నేను తీసుకొని ఆ అమ్మవారు సరస్వతి వారి సిద్ధాంతి గారి బామ్మరిది కావడంతో ఈ పంచాంగాన్ని నేను తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మవారి కృపా కటాక్షం వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.